పెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా నిన్న హైడ్రా కమిషనరు ఆయన చెప్పిండు. ఇక దీంతో పాటే మరికొన్ని ఇది చూడొచ్చు. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి ఎట్లుందా మా బస్సు ప్రయాణం మంచిగా ఉందా, సీట్లు దొరుకుతున్నాయా, అంత మంచిదేనా, ఎట్లా ఉందని చెప్పేసి అడిగి తెలుసుకున్నారు. ఒకసారి చూద్దాం ఆ కన్వర్సేషను. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దుద్దర టోల్ ప్లాజా నుంచి సిద్దిపేట కలెక్టరేట్ వరకు బస్సులో ప్రయాణిస్తూ మహిళలు విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు మంత్రి ప్రభాకర్ జరిగిన మధ్య సంభాషణ. ఎటుపోతున్నారమ్మా, హైదరాబాద్లో ఎక్కారా, అందరూ అక్కచెల్లెళ్ళే ఉన్నారు, హ్యాపీనా, ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఒక మహిళ అంతే హ్యాపీ అన్నది. కండక్టర్ సాబ్ ఇటురా, సమ్మె చేస్తా అన్నారు, తెలంగాణ ఉద్యమకారులు రిక్వెస్ట్ చేయగానే ఆపేశారు, ధన్యవాదాలు అన్నాడు. ఏం సంగతి అమ్మా, ఏం చదువుతున్నావు అని చెప్పేసి ఇంకో విద్యార్థిని మాట్లాడిందంటే బీటెక్ చదువుతున్నావు అని చెప్పింది. కూసోబిడ్డ అంటూ విద్యార్థులను ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. యారాన్లు వేరు కూర్చున్నారు, సీట్లు దొరకలేవా అని చెప్పేసి ఇద్దరు యారాన్లను మందలిచ్చినట. మీ అందరి పైసలు సర్కారు కడుతుంది, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టినామని చెప్పేసి మహిళలతో మాట్లాడారు. మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణం ఇస్తుంది, హ్యాపీనే కదా అంటే ప్రయాణికులందరూ కూడా హ్యాపీనే అన్నారట. ఇక బస్సులు కూడా పెంచుతున్నాం, కొత్త బస్సులు వస్తున్నాయి, మహిళా సంఘాలకు బస్సులు కనిపిస్తున్నాం, కొత్త నౌకర్లు ఇస్తున్నాం, 10 ఏళ్ళు ఖరాబ్ అయింది, రిపేర్ చేయాలంటే టైం పడుతుంది అని చెప్పేసి నిన్న మంత్రి పొన్నం ప్రభాకరు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మాట్లాడిండు. రైట్, అంటే కొంత ఆసక్తికర సన్నివేశం, ఆసక్తికర ఏమంటారు చర్చ జరిగింది నిన్న. ఇక దీంతో పాటే మరికొన్ని డీటెయిల్స్లో చూస్తే హెరిటేజ్ వాక్ 13 తారీఖు నాడు పాత బస్తీ